అంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం చందంలో తయారవుతుంటుంది రాజకీయం అన్నట్టు. దానికి ఇది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి. ఉల్లిపాయల ఎగుమతి నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే సాధారణ ప్రజలకి ఉల్లిని అందుబాటులో ఉంచడం కోసం. దాని మీద ఉల్లి రైతులు ఆగ్రహించారు. ప్రభుత్వాన్ని గద్దెదించేయడానికి రెడీ అయ్యారు. తక్కువ రేటుకి ఉల్లి ఇస్తున్నది కదా అని ప్రభుత్వానికి ఈ ప్రజలు ఓట్లేస్తారంటే వెయ్యరు. వాళ్ళు మాత్రం కసితో నెగిటివ్ ఓట్లేసే పరిస్థితి. దాంతో ఎలక్షన్స్ ముందు ఉల్లికి సంబంధించినటువంటి ఎగుమతుల మీద నిషేధం ఎత్తేశారు. ఇప్పుడు ఉల్లిపాయ ధరలు దోల తీరిపోతుంది. మరొక వైపున నూనెలకు సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు మన దేశంలో ఉన్న రైతులను ప్రోత్సహించడం కోసం విదేశాల నుండి వచ్చేటటువంటి నూనె మీద భారీ పన్నులు వేస్తూ వచ్చారు ఇంతకాలం పాటు. దానివలన మన దేశంలో ఉన్నటువంటి నూనెకి కీ అయింది. అయితే ఈ మధ్యకాలంలో మనం ఇతర దేశాల మీద డిపెండ్ అవ్వడం వల్ల అది లేకపోయేటప్పటికీ ఇబ్బంది ఎదురవుతుంది, సప్లై ప్రాబ్లం వస్తుందని భావించి ఇప్పుడు ఆ దిగుమతి పన్నుని తగ్గించారు. దాంతో దిగుమతి ఏదైతే భారీ ఎత్తున రావాల్సినటువంటి సందర్భంలో దిగుమతి పన్నుని ఎప్పుడైతే దాంట్లో టర్న్ తీసుకున్నదో కేంద్ర ప్రభుత్వం, అంటే దిగుమతి పన్నులకు సంబంధించినటువంటిది పెంచారు. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైపోయింది, మన రైతుల్ని ప్రోత్సహించడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ దానివలన వాళ్ళ దగ్గర నుండి వచ్చి ఇక్కడ వాడుతున్నటువంటి నూనెలన్నిటికీ రేట్లు పెరిగిపోయాయి. దీన్ని చూపెట్టి మన స్వదేశీ ఉత్పత్తిదారులు కూడా రేట్లు పెంచేశారు. దాంతో 15 నుంచి 20 రూపాయలు నూనెకి రేట్లు ఎక్కువైపోయి జనం అల్లాడుతున్నారు, కడుపు రగిలిపోయి ప్రభుత్వాన్ని తిట్టకుండా తిడుతున్నారు. ఇప్పుడు అట్లాంటిదే బియ్యం కూడా. ఇంతవరకు కూడా బియ్యం ఎగుమతుల్ని నిషేధించారు. ఎందుకంటే భారతదేశంలో బియ్యం అవసరమైనది వాడిన తర్వాతనే. అయితే బాస్మతి కాకుండా మిగతా బియ్యాల మీద ఎగుమతుల మీద ఉన్న నిషేధం ఎత్తేసారు. ఎందుకంటే రైతులు ఈ బియ్యం ఎగుమతులు లేకపోవడం వల్ల రైతుల దగ్గర నుంచి దళారీల కొంటల కాకపోతే రైతులకు గిట్టుబాటు కాక ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి కోణంలో చేసింది. ఇప్పుడు రైతులకు బెనిఫిట్, అదే సమయం లేదా దళారికి బెనిఫిట్. ఈలోపు పబ్లిక్ వచ్చేటప్పటికి బియ్యం రేట్లు అదిరిపోతాయి. ఇప్పటికే బియ్యం రకాలైన సోనా మసూరి, హెచ్ఎంటీ, జై శ్రీరామ్, బీపీటీ రకాలు, తెలంగాణ సోనా వంటి మేలిం బియ్యం ధరలు ఏకంగా 60 నుంచి 70 రూపాయలకు చేరుకుని బియ్యం ఎగుమతుల మీద నిషేధం ఎత్తేస్తూ కనీస ఎగుమతి ధరను విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పారాబాయిల్డ్ రైస్, ఉప్పుడు బియ్యం, బ్రౌన్ రైస్ మీద ఎగుమతి సుంకాన్ని 20% నుంచి 10% తగ్గించింది. ఈ నేపథ్యంలో దేశంగా ఉత్పత్తి అయ్యే సన్న రకాలు భారీ ఎత్తున విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. అమెరికాతో పాటు బంగ్లాదేశ్, యూరోప్ వంటి 140 దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం దేశ బియ్యం మార్కెట్ మీద పడిందంటే ధరలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది.